ఈ సెషన్లో మనం బటన్స్కి ఏ విధంగా యాక్షన్ స్క్రిప్ట్ని యాడ్ చేయాలి అనేది చూస్తాం. సో యాక్షన్ స్క్రిప్ట్ అనగానే యాక్షన్స్ అనే లేయర్ గుర్తొస్తుంది మనకి. మరి ఈ యాక్షన్స్ లేయర్ మీద ఎక్కడ యాక్షన్ కావాలో, అంటే ఏ ఫ్రేమ్ దగ్గర మీకు యాక్షన్ కావాలో ఆ ఫ్రేమ్ దగ్గర మీరు యాక్షన్ని ప్లేస్ చేసుకోవచ్చు. మరి నేను ఇక్కడ 10th ఫ్రేమ్ దగ్గర ఒక యాక్షన్ కావాలనుకుంటాను. మరి యాక్షన్ అంటే విండో మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ కోడ్ స్నిప్పెట్స్ అనేవి ఉన్నాయి. ఇవి ప్రీ డిఫైన్డ్ స్నిప్పెట్స్ అన్నమాట, కోడ్స్. సో వీటిల్లో టైమ్ లైన్ నావిగేషన్ అనే గ్రూప్ తీసుకొని స్టాప్ అట్ దిస్ ఫ్రేమ్ అని ఇచ్చాను. సో మీ యొక్క ఈ 4th అనే ఆ లోగో అట్లనే ట్యాగ్ లైను ఆ రెండు కూడా ఆగిపోవాలి, వాటి యొక్క మోషన్ ఆగిపోవాలి. సో జస్ట్ స్టాప్ అనేది యాక్చువల్ కోడ్. ఇది మీకు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంది. రిమైనింగ్ అంతా కూడా ఇది కామెంట్స్లో ఉందన్నమాట. ఈ స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ మధ్యలో ఏమి ఉన్నా సరే అది కామెంట్. అంటే ఈ స్టాప్ అనే కోడ్ ఏం చేయబోతుంది అనేది పైన ఉంటుందన్నమాట. మీరు కూడా కావాల్సి ఉంటే వీటి మధ్యలో ఏదైనా సరే టైప్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఒక యాక్షన్ రావడం జరిగింది. ఏ అని ఉంది చూడండి, అది యాక్షన్ అన్నమాట. సో మీరు టెక్స్ట్ మూవీ ప్లే చేసి చూసినట్లయితే చూడండి, కరెక్ట్గా ఆ యొక్క మోషన్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, 10th ఫ్రేమ్ దగ్గర ఆగిపోయింది. మరి అట్లా కాకుండా పర్టికులర్ బటన్ దగ్గర ఆ బటన్ క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ బటన్ క్లిక్ చేస్తే, న్యూస్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని కీ ఫ్రేమ్ దగ్గర మీరు ఇట్లా దీన్ని ప్లేస్ చేయండి. న్యూస్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేస్తే మనకి పర్టికులర్ కోడ్ యాక్టివేట్ కావాలి. నేను బటన్ క్లిక్ చేస్తే 25th ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు కోడ్ ఉండాలి. ఆ విధంగా రాస్తాను. సో గో టు ఫ్రేమ్ అండ్ స్టాప్ అనే ఒకటి ఉంది, ఒక కోడ్ ఉంది. ఈ స్నిప్పెట్ని డబుల్ క్లిక్ చేద్దాం. ఇక్కడ సెట్ ఇన్స్టాన్స్ నేమ్ అని ఉంది. ఇన్స్టాన్స్ నేమ్ అంటే మనం బటన్ తీసుకున్నాం, ఆ బటన్కి ఒక పేరు కావాలన్నమాట. సో ఇటు చూడండి, బటన్ యొక్క ప్రాపర్టీస్లో కూడా ఇన్స్టాన్స్ నేమ్ ఏమీ ఇవ్వలేదు, ముందరగానే ఇచ్చేయచ్చు. మనం ముందరగా ఇస్తే ఇది అడగదనమాట. బై డిఫాల్ట్ ఇదే తీసుకుంది, దాని పేరు button_1 అని తీసుకుంది. నేను దీని పేరు మారుస్తాను, news_btn అని పేరు ఇచ్చాను. పేరు ఇచ్చేటప్పుడు మీరు స్పేసెస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏవి పడితే అవి ఇవ్వకూడదు. అండర్స్కోర్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఇట్లా మీనింగ్ఫుల్గా ఇచ్చానమాట దాని పేరు. ఓకే. సో చూడండి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు news_btn డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని సమ్ కోడ్ అదే రాసుకుంది. మౌస్ ఈవెంట్ డాట్ క్లిక్ అంటే మౌస్ని దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏం కోడ్ రావాలి అనేది ఒక ఫంక్షన్ రూపంలో ఇక్కడ రాయడం జరిగింది. సో ఫంక్షన్ ఇది యాక్చువల్ యాక్షన్ అనమాట. ఈ యొక్క ఫంక్షన్ తీసుకునే యాక్షన్ ఇది. గో టు అండ్ స్టాప్ 5 అంటే 5th ఫ్రేమ్ దగ్గర ఇది ఆగుతుంది. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా పైన ఉంటుంది. మీరు ఈ పర్టికులర్ కోడ్ స్నిప్పెట్టే కాదు, ఏది తీసుకున్నా సరే దానికి సంబంధించిన వివరణ పైన ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో అయ్యి మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. 5th ఫ్రేమ్ దగ్గర ఆగమని ఇక్కడ బై డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చున్నారు. నేను 25th ఫ్రేమ్ దగ్గర స్టాప్ చేయమని ఇస్తాను. 25th ఫ్రేమ్ అంటే మనకు కావాల్సిన ఎండింగ్కి వచ్చేస్తుంది కాబట్టి అది ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు మీరు మళ్ళీ ప్లే చేసి చూడండి. బై డిఫాల్ట్ 10th ఫ్రేమ్ దగ్గర వచ్చి యాక్షన్ ఆగింది. తర్వాత న్యూస్ బటన్ క్లిక్ చేయగానే రిమైనింగ్ అంటే 25th ఫ్రేమ్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆ పర్టికులర్ గో టు అండ్ స్టాప్ అట్ ది పర్టికులర్ ఫ్రేమ్ అని ఇచ్చాం కాబట్టి. ఓకే. మరి
ఏ కోడ్ అయినా సరే మళ్ళీ మీరు చూసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి యాక్షన్స్ అని ఆ కోడ్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మరి మీరు ఈ యొక్క ఫ్రేమ్స్కి లేబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చండి. లేబుల్స్ అనే ఫ్రేమ్ ఉంది. ఇక్కడ 25th ఫ్రేమ్ దగ్గర నేను ఒక లేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేసుకోండి. దీనికి ఒక లేబుల్ క్రియేట్ చేయాలి అనుకోండి. ఇక్కడ చూడండి, మీరు దీని ప్రాపర్టీస్ గమనించినట్లయితే లేబుల్ నేమ్ అని ఉంది. నేను న్యూస్ అని సమ్ నేమ్ ఇస్తున్నాను దీనికి. సో బయట మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, న్యూస్ అనే ఒక లేబుల్ రావడం జరిగింది. అక్కడ రెడ్ సింబల్ తోటి ఒక ట్యాగ్ కూడా రావడం జరిగింది. సో ఆ పర్టికులర్ ఫ్రేమ్కి అది ఒక లేబుల్ అనమాట. సో ఇంతకు ముందర మీరు రాసిన ఈ కోడ్లో రైట్ క్లిక్ చేసి యాక్షన్స్ తీసుకోండి. 25 అని ఇచ్చారు. అట్లా కాకుండా నేను న్యూస్ అని ఇస్తాను. న్యూస్ అనే లేబుల్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో ఇస్తాను. సో ఆటోమేటిక్గా ప్రీవియస్ కోడ్ లాగానే అది యాక్టివ్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఆ న్యూస్ అనే లేబుల్ దగ్గరికి ఆ యొక్క మూమెంట్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా లేబుల్స్ కూడా మీరు ఎక్కడ కావాల్సింటే అక్కడ క్రియేట్ చేసుకొని ఆ యొక్క ఫ్రేమ్స్కి లేబుల్ ఇచ్చి దాన్ని కోడ్లో వాడుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు యాక్షన్ స్క్రిప్ట్స్ యొక్క బటన్స్కి ప్లేస్ చేయొచ్చు.